కేంద్రం 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడాన్ని జనం కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆకస్మిక డెసిషన్ తో ఇబ్బంది పడుతున్నామని ఇంకొందరు చెప్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యు. 500, 1000 రూపాయలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఏమంటున్నారన్నది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర బస్ స్టాప్ లో ఉన్నాం. మనం ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాళ్ళ స్పందన తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది? ఆల్ ఆఫ్ సడన్ 500 and 1000 నోట్స్ బ్యాన్ చేశారు. అట్లా చేయడం వల్ల పబ్లిక్ ఇబ్బంది కదండి. సడన్గా మార్చకూడదు కదా. వాళ్ళకు ముందు ఒక నెల 2 నెలల ముందు ఇన్ఫామ్ చేయాలా, చేస్తే వాళ్ళకైనా ఇది ఉపయోగం ఉంటుంది. సడన్గా మార్చడం వల్ల ఇబ్బంది కదా చాలా మందికి. బస్సులలో టికెట్లు ఇస్తే కూడా చేంజ్ లేదంటారు వాళ్ళు. 500 ఎవరు తీసుకోవడం లేదు, 1000 తీసుకోవడం లేదు, 100 కావాలి, మాకు 50 కావాలి అంటున్నారు. మళ్ళీ అన్న సడన్గా మారిస్తే కష్టం కదా. ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటి డెసిషన్? బాగానే ఉందండి, డిసిషన్ బాగానే ఉందండి. ఇది మారకుండా ఉండాలండి సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్. ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటాం, కానీ ఇలాంటి డెసిషన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనే ఒపీనియన్ మనకు తెలుస్తుంది. మిగతా వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్? ఇంత సడన్గా డెసిషన్ తీసుకోవడం బాగాలేదు. కొంచెం సడన్గా ఉంటే బాగుండేది. కొంచెం టైం కూడా ఇవ్వాలి. డిసెంబర్ 31 వరకే అంటున్నారు. ఇంకా టైం ఇస్తే బాగుంటుంది. సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కామన్గా అందరు ఇప్పుడు ఏటీఎంలోకి వెళ్తే 500 నోట్సే వస్తాయి. నిన్న నైట్ నుంచి ఖాళీ 400 లిమిట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు పెట్రోల్ పంప్ కూడా చూడండి, చాలా ఫుల్ రష్గా ఉంది. 500 నోట్ ఇప్పుడు ఎవరైనా ఇవ్వాలన్నా కానీ తీసుకోవట్లేదు. ఆర్టీసీ బస్ స్టాండ్లో అంటున్నారు, అక్కడ కూడా తీసుకోవట్లేదు సార్. సో ఇది ఇంత సడన్గా నిర్ణయం తీసుకోవడం బాగాలేదు. ఇప్పుడు వాళ్ళంతా ముందుగా మాట్లాడుకొని వాళ్ళంతా డెసిషన్ తీసుకుని ఉంటారు. ఇప్పుడు కామన్ మనకి ఇవన్నీ తెలియదు కదా. సో ఇది ఇంకా టైం ఇస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. वो 500 का नोट दिए तो कहीं पे भी नहीं चल रहा. बाजार में जाओ, कल शाम में बंद हो गया था वो. 500 का 1000 का किधर भी जाओ वो नहीं चल रहा. अब बैंक वाले बोल रहे बैंक में जमा कराओ. अब बैंक में जमा करा तो उस टाइम पूरे के पूरे नहीं दे रहे. आधे देते कहते, आधे बाद में देते कहते. तो फिर आधे बाद में दे तो हमको तो परेशानी हो जाती ना. किराने की दुकान में जाओ नहीं लेते, बाजार में जाओ कहीं पे भी जाओ नहीं लेते बोल रहे. सुबह में यानी कोई भी नहीं ले रहा 500-1000 की नोट. तो एकदम मतलब आदमी के पास से कहाँ से आएगा चिल्लर. और उसके बाद 500-1000 नोट ही रहेगा ना. अब ये तो नहीं घर में चिल्लर रहेगा 100-200 रहेंगे बोल के. अब 500 भी रहता, 1000 भी रहता है. तो मतलब गरीब आदमी एकदम यानी कि तो उन्हें कहाँ से लाएगा चिल्लर बोल. तो वो तो सुबह तो उसको तो किराने दुकान में, बाजार में, दूध वाले के ने, कोई शॉप में, तो उन्हें तो उधर जाएंगे ना. तो यानी कि अब वो कोई भी जा रहे नहीं ले रहे. अब उसका अब एकदम रात में सडनली हुआ वो कल शाम में. मैडम एक्चुअली गरीबों को तो परेशानी हुई है, मगर एक तो मोदी सरकार ने बहुत बढ़िया कदम उठाया है ताकि जिसके पास जो ज़्यादा पैसा हो वो बाहर आ सके. बहुत बढ़िया ये खबर है. 500 and 1000 రూపీస్ బ్యాన్ ఉంది. మరోపక్క బ్యాంక్స్ కూడా హాలిడేస్ ఉన్నాయి కదా. అంటే ఇది చేంజ్ కావడం అయితే మంచిదే, ఎందుకంటే ఈ నల్లధనం వల్ల చాలా లాస్ అయ్యారు కదా. సో 500 అంటే నెక్స్ట్ చేంజ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పటికైతే అడ్జస్ట్ అవ్వాలి. ఇది ఎవరికి ఫేవర్ ఉంటుందో ఎవరికి అన్ఫేవర్ అవుతుందో చెప్పలేమండి. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత 10 మందికి ఉపయోగించేట్లు ఉండాలి, కానీ అది 10 మందికి ప్రాబ్లంగా ఉండకూడదు. ఇప్పుడు మేము బస్ కోసానికి వెయిట్ చేస్తున్నాము. 500 రూపీస్ చేంజ్ ఇస్తాడో ఇవ్వడో, ఎక్కడ ఆటోలు కూడా రావడం లేదు. 500 అంటే వాళ్ళు వెనకపోతున్నారు. అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎట్లా పోవాలన్నది ప్రాబ్లమే మాకు. 500 and 1000 నోట్స్ బ్యాన్ అయినాయి కదమ్మా, ఎట్లుంది? గవర్నమెంట్ అంతా గరీబులను ముంచిన పైసా అంతా బయటకు వెళ్తుంది అంతే. మరి ఇంకేంది, బ్లాక్ మనీ అంతా బయట తీయాలనే కదా. ఇది మా సొంటోళ్ళకి ఏముంది, మా రెన్యువల్ తీసుకుంటాం, మాకేముంటాయి 1000-2000 ఉంటాయి గెస్ట్ ఇంట్లో. ఇంకా దానికంటే మించి ఉండదు. మరి ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా డెసిషన్ తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అది మంచిగానే ఉంది, ఏం లేదు పరిస్థితి. అంటే ఇప్పటి వరకు అమెరికా ఎలక్షన్ కి సంబంధించి మాట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఏ నోట విన్నా ఈ నోటు మాటనే వినిపిస్తుంది, బ్యాండ్ అయిన మాటనే వినిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉండే పరిస్థితి. ఓటు